మరి ఎవరైనా చచ్చిపోతే 3 వద్దుల్లా 5 వద్దుల్లా 9 వద్దుల్లా పక్షికి పెడతాం. ఈ కాకే ఎందుకు ముట్టన్నాయి అంటే దానికి ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే కాకి ముడితే మన కర్మ తొలగిపోతుంది. కాకి ఎందుకు ముట్టన్నంటే పూర్వం లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు, బ్రహ్మదేవునికి మునిమనవడు, బ్రహ్మదేవుని కుమారుడు కశ్యబ్రహ్మ, కశ్యబ్రహ్మ కొడుకు విశ్వవాసు బ్రహ్మ, విశ్వవాసు బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ. వాడు 4 వేదములు 18 పురాణములు 6 శాస్త్రములు ఆపోసన వట్టిన అమరవేద పండితుడు. వాని అటువంటి భయానికి బ్రహ్మదేవుడు వచ్చి పొద్దున పంచాంగం చెప్పాలి, వర్ణుడంటే వానదేవుడు వచ్చి అలుకుదల్లాలి, మరి బిడ్డ గాలిదేవుడు వచ్చి ఆకిలు ఊడవాలి, అగ్నిదేవుడు వచ్చి వంట చెయ్యాలి, బ్రహ్మ ముహూర్తం దాటక ముందు భార్య భర్తలు శివపార్వతులు వచ్చి పూజ గట్టువని పూజ మందిరంలో కూర్చుండాలి. అగో అంతటి ఎల్లించుకున్న రావణ బ్రహ్మకు ఒకనాడు దుర్బుద్ధి ఉట్టి ఇలా యమధర్మరాజును ఓడిస్తారని గద పట్టుకొని గాత పెట్టుకుంటా పోతాండట. యమధర్మరాజు చూసిండు, కొంచెం పొల్ల కొంగు పడితే మంచోళ్ళ మానం పోతుంది. వాని జోలికి పోయి బిడ్డ చేయి చూపించుకునేందుకు జట్ట కనిపించుడేందుకు, ఆడు మంచోడు కాదు. నవగ్రహాలనే మెట్లు కట్టిండు, సురతి 33 కోట్ల దేవతల ఎట్టి పడుతున్నాడు. ఎన్నన్న జాగుంటానని యమధర్మరాజు ఉడుకుతాండు. ఉడుకుతా అంటే చచ్చిపోయిన కాకి కనిపించింది. ఆ కాకి యొక్క శరీరము లోపల యమధర్మరాజు తలదాసుకున్నాడు. దాన్ని పరకాయ ప్రవేశము అంటారు. పరులు అంటే ఇతరులు, కాయము అంటే శరీరము. మరి దాన్ని పరకాయ విద్య వచ్చినోడైతేనే అట్లా ప్రవేశించగలుగుతాడు. కాకి కడపలో వచ్చి యమధర్మరాజు జాగున్నాడు. మరి రావణ సూర్యుడు యమపురి పట్టం అంతా తిరిగిండు గాని యమధర్మరాజు కనిపించలేదు. పిరికి బంద కుమ్మరి పిల్ల మట్టికి రాదా, ఇయ్యల్ల కాకపోతే రేపు బయటికి రాదా. విధి అనాడు కాకుండా చంద్రుడు తది అనాడైనా తనకు తాను బయటికి వస్తాడు. దొరకకపోతాడా, ఏడికి పోతాడని వాడు వెనుకకు మరి లంకకు వేయండు. తర్వాత కాకి కడుపులోకి వెళ్లి బయటికి వచ్చిన యమధర్మరాజు, ఓ కాకి, దిక్కుతోచని పరిస్థితి లోపల లంకానగర వేళ రావణ బ్రహ్మకు భయపడి నీ కడుపు లోపల నా తల దాచుకున్నా, నన్ను కాపాడినవు, నీకొక్క దీవెన పెడుతున్నా. ఎప్పటికి నీకు వయసుతరమే ఉంటది గాని ముసలితరం అనేది ఉండదు. అకాల మృత్యువు చేత దత్తము గాని ఆయుష్ కూడిందని నా ఇచ్చ నేను వచ్చి ప్రాణం దియ్యా. కలియుగం ఇంకా పుట్ట పంట ఉన్నది, పెరగ పంట ఉన్నది, ఉప్పు పప్పు చోట ఉడక పంట ఉన్నది. ఏ తల్లిదండ్రి చచ్చిపోతే కన్న కొడుకులు అయ్యవ్వకి అగ్గిపెట్టి 3 వద్దుల్లో 5 వద్దుల్లో 11 వద్దుల్లో 9 వద్దుల్లో పచ్చికి పెడితే కాకి గిట్టచ్చి తిన్నదనుకో చక్కగా అటువంటి వాని జీవి స్వర్గం పోవాలి, నరకం రావద్దని దీవన పెట్టిండు యమధర్మరాజు.